ఆరాధన కొరకై కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసుకుందాం. దేవుని నడిపింపులో దేవుడిచ్చే మాటలను బట్టి మనము ఆరాధించేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరిచి నడిపించిన గాక. తన పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మన కొరకు అనుగ్రహించిన గాక. ఆరాధన కొరకై యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. 54వ అధ్యాయం. పదకొండు వచ్చిన మందిరం కలిసి చదువుకుందాం. 54:11. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేని దానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. 12 చదువుకుందాం. మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మమును కట్టుదును, ప్రశస్త రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి. ప్రేమ తండ్రి, పరలోకమున దేవ, మాటలను పరలోకము నుండి పరిశుద్ధాత్మ తాకి శిక్షణ గురించి నిలబడుతున్నాను. అట్టివారిని ప్రభావ శిలువ చాటును మరుగుపరిచి ప్రభావ ఈ మాటలు పరలోకమును అనుగ్రహించి ఆరాధించుటకై సిద్ధపరచమని వేడుకొని వేసినామని ప్రార్థించి స్థుతించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఏమంట? ప్రయాసము ఒకటి, తర్వాత గాలివాన చేత కొట్టబడటం ఒకటి, తర్వాత ఆదరణ లేని ఒకటి. చూడండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఈ ప్రయాసం అనేది మానవుని యొక్క జన్మ హక్కు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మానవుడు ఏం చేశాడంట? ప్రయాసము పడాల్సిందే. పాల కొరకు ప్రయాసపడాలా, విద్య కొరకు ప్రయాసపడాలా, చెప్పండి, ఆ ప్రేమ కొరకు ప్రయాసపడాలా, ఉద్యోగం కొరకు ప్రయాసపడాలా, ఉద్యోగం వచ్చిన తర్వాత కుటుంబం కొరకు ప్రయాసపడాలా, కుటుంబం వచ్చిన తర్వాత పిల్లల కొరకు ప్రయాసపడాలా. అవునా? అంతేనా? ప్రయాసము అనేది మానవుని యొక్క జన్మ హక్కు. ఎందుకంటే చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి మానవుడు దేవుడు దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మానవుడు తెచ్చుకున్న అవిధేయతను బట్టి తాను దేవునికి దూరమైనప్పుడు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ వరం, లేకుంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శాపం ఏంటయ్యా అంటే 3వ అధ్యాయము ఏమని 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. 3:17. ఆది కాండము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు నీ బ్రతుకు దినములన్నీ
దాని పంట తిందువు. మానవుడు ప్రయాసముతోనే తన బ్రతుకు దినములన్నీ ఏం చేశాడంటమ్మా? ప్రయాసముతోనే బ్రతకాలి. ప్రయాసముతోనే బ్రతకాలి. ఈ ప్రయాసము అనేది భారాన్ని చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? భారాన్ని చూపిస్తుంది, వేదనను చూపిస్తుంది. ప్రయాసంలో సంతోషం ఉంటుందా? ప్రయాసంలో సంతోషం ఉంటుందా? ప్రయాసపడే దాంట్లో ఆనందం ఉంటుందా? ఉత్సాహం ఉంటుందా? ఏముంటుందంటే ప్రయాసములో భారం ఉంటుంది, తర్వాత చింత ఉంటుంది, తర్వాత వేదన ఉంటుంది, తర్వాత రోదన ఉంటుంది, తర్వాత ఇంకా చెప్పాలి, ఇంకా అనేకమైనవి రోగములు ఉంటాయి, వ్యసనములు ఉంటాయి. ఈ ప్రయాసములో ఎన్ని పుడతాయంటే, ప్రయాసానికి ఉపప్రయాసాలు ఎన్ని ఉంటాయంటే రోగము, చింత, వేదన, దుఃఖము, భారము, అన్నీ కూడా ఈ ప్రయాసానికి ఉపప్రయాసాలు. అంటే ఈ ప్రయాసముల నుంచి పుట్టినవి ఇవన్నీ. ఆకలి, దప్పిక అన్నీ కూడా దేంట్లో నుంచి పుట్టినాయంట? దేంట్లో నుంచి పుట్టినాయంట? ప్రయాసములో నుండి పుట్టినాయి. ప్రయాసములో నుండి పుట్టినాయి. ఈ ప్రయాసము చేత, ఈ ప్రయాసము ఒకటైతే గాలివాన చేత కొట్టబడి, ప్రయాసం ఒకటైతే ఇంకోటి ఏంటంట? కొట్టబడి. ముందుగానే ప్రయాసము, తర్వాత ఏమైపోయినాడంట? మానవుడు కొట్టబడినాడంట. మానవుడు ఏమైపోయినాడయా అంటే కొట్టబడుతూ ఉన్నాడు. వాని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లుందయా అంటే చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమంటే 5-6 వచనాలు చదవండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఏల ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడు గాలివాన చేత ఏం చేస్తున్నాడంట? కొట్టబడుతూ ఉన్నాడు. ప్రయాసం ఒకటైతే ఈ గాలివానల చేత కొట్టబడడం అంటే ఏంటి అంటే దురాశలకు వెళ్ళి, గాలివాన దేన్ని సూచిస్తుందంటే దురాశలకు వెళ్ళి ఏమంటారంటే దాన్ని మనది కాని దాని కొరకు ప్రయాసపడి ఏమవుతున్నాడంట? ప్రతివాడు తిరుగుబాటు చేయొచ్చు, నిత్యము ఏలా కొట్టబడుదురు అంటాడు. కొట్టబడుదురు. గాలివాన చేత కొట్టబడి. ప్రయాసం అంటే అర్థమైంది కదా? మానవుని యొక్క జన్మ హక్కు అంటే మన 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 యొక్క పితరుడైన అబ్రహాము తను చేసినటువంటి నీచమైన పని అంటే ఏంటి అంటే, దేవుడు ఏదైతే వద్దని చెప్పినాడో, దేవుడు ఏదైతే తినవద్దని చెప్పినాడో, దేవుడు ఏదైతే ఇది చేయవద్దు అని ఆజ్ఞాపించినాడో, ఆజ్ఞను అతిక్రమించటం వలన ఏమొచ్చింది? ప్రయాసం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పాపములు ప్రయాసపడుతున్నాడు. వాని జీవితకాలం అంతా కూడా ప్రయాసమునే అనుభవిస్తూ ఉన్నాడు. అదే ప్రయాసము తన సంతానమైన మనందరికీ కూడా ఏమైంది? సంప్రాప్తము అయింది. అవునా? ఎంత రాజు ఇంట్లో పుట్టినా, ఎంత పేదవాడి ఇంట్లో పుట్టినా, ఎంత ధనికుని ఇంట్లో పుట్టినా, ఎంత దరిద్రుని ఇంట్లో పుట్టినా, మానవునికి జన్మత కలిగినటువంటి వరం లేకుంటే శాపం ఏంటంటే ప్రయాసం. ఏంటి? ప్రయాసం. పుడుతూనే పాల కొరకు ప్రయాసపడాలా, తర్వాత విద్య కొరకు ప్రయాసపడాలా, తర్వాత ఉద్యోగం కొరకు ప్రయాసపడాలా, తర్వాత సంసారం కొరకు ప్రయాసపడాలా, పిల్లల కొరకు ప్రయాసపడాలా, ఇంటి కొరకు ప్రయాసపడాలా,
ఇంటి నిర్మాణం కొరకు ప్రయాసపడాలా, తర్వాత ఇంటి పన్ను కొరకు ప్రయాసపడాలి, కరెంటు బిల్లు కొరకు ప్రయాసపడాలి. మొత్తం మానవుని జీవితంలో ఎక్కడైనా సుఖము శాంతి ఉందా అంటే లేదు. అందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రయాసపడేదంతా కూడా పాపములోనే ప్రయాసపడుతున్నాడు. దేంట్లో ప్రయాసపడుతున్నాడు? పాపములోనే ప్రయాసపడుతున్నాడు. పాపములోనే ఏం చేస్తున్నాడంటే ప్రయాసమును వేదనను అనుభవించేవాడుగా ఉన్నాడు. ఈ లోకము పాపము చేత అపరాధముల చేత ఏమైందంటే కప్పబడి ఉంది, నింపబడి ఉంది. ఎక్కడ చూసినా కూడా నీతి అనేది కనబడదు. దేవుని దృష్టికి నీతి అనేది లోకంలో కనబడడం లేదు. ఒకవేళ నీతిమంతుల యొక్క నీతి క్రియలు ఎట్లా కనబడుతున్నాయంటే మురికి పేలికల వలె కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ పాపపు ప్రయాసములతో ఉన్న మనిషి గాలివాన చేత ఏం చేస్తున్నాడంటే అంటే దురాశల చేత లేకపోతే ఏమనుకోవచ్చు అంటే స్వప్రయోజనముల కొరకు స్వతహాగా ఏమవుతున్నాడంటే కొట్టబడతా ఉన్నాడు. ఎక్కడ చూసినా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏముందంట? పచ్చిపుండ్లు, గాయములు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇప్పుడు ప్రయాసము చేత కొట్టబడి ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆదరణ లేకపోయినదానా అంట. ఏం లేదంట మనకు ఆదరణ లేదు. ఆదరణ లేదంటే అర్థం ఏంటి అంటే ఆదరణ లేదు అనేదానికి నిర్వచనం ఏంటి అంటే ఇప్పుడు ఒక బాధలోనో దుఃఖములోనో ఒంటరి అయిపోయిన మనిషి ఉన్నాడు. వాడిని ఆదరించాలంటే ఏమని ఆదరిస్తాం? ఏమని ఆదరించాలంటే నువ్వు భయపడనక్కర లేదు, నేను నీతో ఉన్నాను అనేది ఆదరణ. ఆదరణ అంటే ఏంటి? నేను నీతో ఉంటాను అని చెప్పడమే ఆదరణ. ఇప్పుడు గాలివాన చేత కొట్టబడి ఏమి లేదంటే ఆదరణ లేదు. ఒంటరి అంటే ఏమంటారంటే లోన్లీనెస్ అంటే ఒంటరిగా మానవుడు ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఒంటరిగానే మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా ఒంటరిగానే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? ఒంటరిగా వచ్చినాం, ఒంటరిగానే పోవాలా. బంధువులు, చుట్టాలు, స్నేహితులు, బిడ్డలు ఎవరు కూడా నీ వెనకాలంటే రారు. నువ్వు కట్టుకున్న వస్త్రం కూడా నీ వెనకామంటి రాదు. నువ్వు వేసుకున్న నగలు కూడా నీ వెనకామంటి రావు. నువ్వు చేసిన ఉద్యోగం నీ వెనకామంటి రాదు. నువ్వు సంపాదించిన డబ్బులు నీ వెనకామంటి రావు. ఒంటరిగా వచ్చినావు, ఒంటరిగానే వెళ్ళాలి. ఆదరణ లేదు మనకు. ఉందా? ఈ లోకంలో ఎవరినైనా అడగండి, ఏ సేవకునైనా అడగండి, ఏ పెద్దనైనా అడగండి, ఎంత ఉపదేశకునైనా అడగండి, నేను వెళ్ళేటప్పుడు ఎట్లా పోతాను అని అడిగితే ఏ సేవకుడైనా ఏ దైవజనుడైనా ఎంత ప్రవచనాలు చెప్పే వాళ్ళైనా ఏమంటారంటే ఒంటరిగా వచ్చినావు, ఒంటరిగానే పోతావు. ఆదరణ ఉందా? నేను నీతో ఉంటాను అనే ఆదరణ ఎవరైనా ఇస్తున్నారా అంటే ఒంటరితనము ఒక భయంకరమైన శిక్ష. ఒంటరితనం అనేది ఏంటి? ఒక భయంకరమైన శిక్ష. ఒంటరితనం అనేది ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంటే పిచ్చివాడిని చేసేస్తుంది. అందుకే దేవుడు మొట్టమొదట ఆదామును కలగజేసినప్పుడు ఆదాము ఒంటరి వాడైనట్టు చూచి ఏం చేశాడంటే ఆయన ప్రక్కటి మొక్కలలో ఒక ఎముక నుంచి స్త్రీనిగా తయారు చేసి వాళ్ళిద్దరిని దేవుడు ఏం చేశాడంట? జతపరిచెను అంటాడు. ఏమంటాడు? జతపరిచెను అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు జతపరిచెను అని రాయబడి. అయితే ఇప్పుడు మనము ఈ లోకములో ఎట్లున్నామయ్యా అంటే ఒంటరితనం అనేది మనల్ని ఎక్కడ బిడ్డలు, ఎక్కడ సంసారం, ఎక్కడ భర్త, ఎక్కడ భార్య అన్న
ఒంటరిగా వచ్చిన ఒంటరిగానే వెళ్ళిపోవాలి. బిడ్డలు పట్టించుకునేవాళ్ళు లేరు, భర్త పట్టించుకునేవాడు లేడు, భార్య పట్టించుకునేది లేదు. పిల్లలు భార్య నన్ను బయటికి గంటేసినారు, లేకుంటే పిల్లలు భర్త కలిపి నన్ను బయటికి గంటేసినారు, తల్లిదండ్రి కలిపి నన్ను బయటికి గంటేసినారు, తర్వాత తల్లి కుమారులు కలిసి నన్ను బయటికి గంటేసినారు. చెప్పండి, ఒంటరితనం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుంది? విసిగిస్తుంది. ఒంటరితనం మనిషిని ఏం చేస్తుందంటే మెంటల్గా అప్సెట్ చేస్తుంది. ఒంటరితనం మనిషిని ఏం చేస్తుంది? భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆదరణ లేని జీవితం అంటే అర్థం ఏంటంటే ఒంటరితనము. ఆదరణ లేని జీవితం అంటే ఏంటి? ఒంటరితనము. ఈ ఒంటరితనం ఎక్కడ తీసిపోతుందంటే నిత్యమైన పాతాళ లోకానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. నిత్యమైన ఆ వేదన అనేదే పాతాళం, ఆ వేదన అనేదే నరకం, ఆ వేదన అనేదే నిన్నేం చేస్తుందంటే ఆ నరకం అనుభవించినట్టుగా ఒంటరితనం నిన్ను విసిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. మనం ఎట్లున్నామంటే ప్రయాసములతో ఉన్నాం, గాలివానల చేత కొట్టబడి పచ్చి పుండ్లు గాయములతో ఉన్నాం. తర్వాత ఎట్లున్నామంటే ఆదరణ లేని వారముగా ఉన్నాం. మనల్ని కలగజేసిన వాడెవరు? ఈ యొక్క జీవితాన్ని కలగజేసిన వాడెవరు? ఈ జీవితాన్ని పుట్టించిన వాడెవరు అంటే ఆయన సృష్టికర్త అయిన మహాదేవుడు. ఆయన ఎవరంట? సృష్టికర్త అయిన మహాదేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినాడు. ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలతో నిత్యము ఏం చేస్తున్నాడంట? పొగడబడుచుండేవాడు. ఆయన మహిమ, ఆయన కీర్తి మన ద్వారా వ్యాపించాలని మానవుని దేవుడు ఏం చేసినట్టు తయారు చేసుకుంటే మానవుడు ఏమైపోయినాడంటే ప్రయాసపడుతున్నాడు, తర్వాత కొట్టబడుతున్నాడు, తర్వాత ఆదరణ లేక ఉన్నాడు. ఇప్పుడు ఈ మానవుడు దేవునితో కలిసి ఉండాలా? ఎవరితో కలిసి ఉండాలా? దేవునితో కలిసి ఉండాలి. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క పద్ధతి. అయితే మానవుడు దేవునికి దూరంగానే పరిగెడుతున్నాడు తప్ప దేవునికి సమీపంగా వచ్చేదానికి మానవుడికి ఇవి 3 అడ్డం వస్తున్నాయి. ఏమడ్డం వస్తున్నాయి? ప్రయాసము, తర్వాత కొట్టబడేతనము, తర్వాత ఒంటరితనం, ఆదరణ లేనితనం. ఇవన్నీ కూడా మానవునికి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉన్నాయి. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న మానవుని, కొట్టబడి గాయముల చేత ఉన్న మానవుని, ప్రయాసపడి భారం మోసుకొంచున్న మానవుని దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహ్వానిస్తారు. ఈ లోకమును ప్రేమించిన దేవుడు ఈ లోకపు యొక్క భారమును మోసుకొనుటకు, ఈ లోకపు యొక్క భారమును భరించుకొనుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన వచ్చుట ద్వారానే యోహాను మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకము యొక్క భారమంతా కూడా మోసుకొనుటకు, లోకము యొక్క పాప భారమంతా కూడా మోసుకొనుటకు దేవాది దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చినాడు. మన భారమునంతా కూడా ఆయన భరించడానికి. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడిందంట? యేసుక్రీస్తు ప్రభు మీద మన సమాధానార్థమైన శిక్ష పడింది.
ఆయన మనల్ని భరించి మన యొక్క పాపపు భారము నుండి ఏం చేశాడంటే మనకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం కొట్టబడి పచ్చి పుండ్లు గాయముల చేత మనము అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అటువంటి దుస్థితిలో ఉన్న మన కొరకు మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మన గాయములను నూనె ద్రాక్షరసం పోసి గాయములను కట్టి పూటకుల్లో ఇల్లు వాళ్ళు ఏం చేశాడు, ఇతన్ని పరామర్శించండి, ఇతను ఏమైనా ఎక్కువ చేస్తే నేను మళ్ళా వచ్చి మీకు తీరుస్తాను అని చెప్పి కొట్టబడి కొర ప్రాణములతో కొట్టబడి రక్త గాయాలతో పడి ఉన్నటువంటి మనలను మంచి సమరయుడిగా ఆయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడంట, నూనె ద్రాక్షరసం పోసి మన గాయములను కట్టినవాడుగా, మన గాయములను కట్టి ఆయన ఏం చేశాడంటే పూటకుళ్ళ ఇల్లు ఏం చేశాడంట, చేర్చిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము కొరకై దేవుని మందిరానికి మనల్ని అప్పగించిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనం లోన్లీగా ఫీల్ అవుతామని, ఒంటరిగా ఫీల్ అవుతామని, వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చినాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం. ఈ లోకం కలిగించే భయాన్ని పోగొట్టడానికి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడా 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 యేసుప్రభు అన్నాడా? ఏమన్నా ఎక్కడన్నాడు? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుతున్నావా? ఆదరణ లేకుండా ఉన్నాము. ఏమంటున్నాడు? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినము తిరిగి లేచినాడు. తన మహిమ కొరకు మనల్ని ఏం చేసినాడంటే ఆయన సన్నిధికి పిలుచుకున్నాడు. ప్రయాసములు మాన్నామా? ప్రయాసములు ఆయన తీసుకున్నాడు. మన ప్రయాసములను ఎవరు తీసుకున్నారు? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. మన ప్రయాసములు తీసుకున్నాడు. మనము కొట్టబడి రక్త గాయములతో పడి కొర ప్రాణములతో ఉన్నప్పుడు మంచి సమరయుడిగా ఆయన మన దగ్గరికి వచ్చినాడు. నూనె ద్రాక్షరసమును పోసి మన గాయములను కట్టి మనల్ని పరామర్శించినాడు. ఎవరు మనల్ని పరామర్శించలేదు, ఎవరు కూడా మనల్ని పరామర్శించలేదు. అయితే ఈ లోకము నీతి, ఈ లోకము యొక్క న్యాయము, ఈ లోకము యొక్క ధర్మం ఏం చేసిందంటే చూసి పక్కకి వెళ్ళిపోయింది. చూసి ఏమైపోయింది? ఎవని కర్మకు వాడు బాధ్యుడు అని చెప్పేసి వాని కర్మలో నేనెందుకు పాలు పొందాలా? వాడు దెబ్బలు తిన్నాడు, వాడు కొరప్రాణంతో ఉన్నాడు, వానికి రక్తం కడుతుంది, వాని కర్మలో నాకెందుకు పాలు? కర్మ ఖచ్చితంగా కర్మ సిద్ధాంతము వాడు చేసిన పాపానికి వానికి ఏమొచ్చింది? శిక్ష వచ్చిందని ఈ లోకపు నీతి న్యాయం ఏం చేసిందంటే పక్కదారి బట్టి వెళ్ళిపోయింది. పడి ఉన్న చోటికి రాలే. నేను పడి ఉన్న చోటికి రక్షించడానికి వీలు లేదు దానికి. అయితే యేసుక్రీస్తు ప్రభు పడి ఉన్న చోటుకి వచ్చి మన గాయములను కట్టినాడు. మన గాయములను కట్టి పరామర్శించినాడు. ఎందుకు ఈ విధంగా జరిగింది? నీ పాపం వల్లనే కదా. ఎందుకు నీకు ఈ విధంగా జరిగింది? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవటం చేతనే కదా. ఎందుకు నీకు ఈ విధంగా జరిగిందంటే ఆశీర్వాదంలో నుంచి శాపంలోనికి అడుగు పెట్టుడు ద్వారానే కదా. నా బిడ్డ, ఇంకోసారి ఆశీర్వాదంలో నుంచి ఆ పాపంలోనికి అడుగు పెట్టవద్దని పరామర్శించి బుద్ధి చెప్పిన వాడుగా ఉన్నాడు. తర్వాత నేను మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉంటాను, నువ్వు ఒంటరి వాడివి కాదు, ఒంటరిదానివి కాదని మనకు అభయం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి, ఎంత బాగుంటుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దాంట్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే
దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ పాపముల చేతను చదవండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా ఏం చేశాడంటమ్మా, బ్రతికించెను. క్రీస్తు మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేసినాడంట, బ్రతికించెను. సదాకాలము నీతో ఉంటాను, నువ్వు చనిపోతే దేవుని రాజ్యములో ఉంటావనే నిరీక్షణను మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఇంత మేలు చేసిన తండ్రికి ప్రయాసములు చేత కొట్టబడుతున్న మనకు, కొట్టబడి ఆదరణ లేకుండా మనల్ని ఏం చేశాడంట, ప్రయాసపడుతూ ఉంటిమి, కొట్టబడుచుంటిమి, ఆదరణ లేక ఇటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభు గొప్ప రక్షణను తీసుకొని వచ్చి మనల్ని ఏం చేశాడంటే, తనకిష్టమైన ప్రజలుగా, తనకిష్టమైన కుటుంబముగా, తనకిష్టమైన సంఘముగా మనల్ని సమకూర్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువును మనం ఘనపరిచినట్లుగా, ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఆరాధనలో ప్రవేశించక మునుపు లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. పాట సంఖ్య 163. పాట సంఖ్య 163, లాస్ట్ చరణం. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను అనే పాట, దాంట్లో ఆ చరణం పాడుతున్నాం. రుచి చూచి యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి యెహోవా ఉత్తముడనియు, కృతజ్ఞత చెల్లించు ప్రతి దాని కొరకు నేను, కృతజ్ఞత చెల్లించు ప్రతి దాని కొరకు నేను, క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది ఆశించెదను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆరాధనలో ప్రవేశిద్దామండి.